హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతము. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందము 3వ అధ్యాయంలోని 24వ శ్లోకం నుంచి చర్చిస్తూ ఉన్నాం. అయితే 23వ శ్లోకంలో మనం ముఖ్యంగా చర్చించాము, ఎవరైనా ఒక జీవుణ్ణి చూస్తే, మనకి ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని వాళ్ళని చూడగానే అర్థమవుతుంది. అదే విషయాన్ని మనకి ఇక్కడ 23వ శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి డీటెయిల్డ్గా వివరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క జీవుడు కూడా ఈ భూమి మీద ఒక అలౌకిక శక్తితోని నియంత్రించబడుతూ ఉంటాడు. ఆ విధంగా ఏ విధమైన అలౌకిక శక్తి చేత కూడా నియంత్రించబడని వాడు కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. అదే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మేమే భగవంతుడిమే, మేము దేవుడిమే అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడగానే మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఎవరైనా శక్తి చేత నియమించబడుతున్నారా, లేకపోతే వాళ్ళే అందరినీ నియంత్రిస్తూ ఉన్నారా అని. అది చూడగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ నేను భగవంతుడిని, నేను దేవుడిని నేను ఎవరైనా చెప్పుకున్నట్లయితే వాళ్ళని చూడగానే ఈ లక్షణం ఉందా లేదా. ఒకవేళ వాళ్ళు ఎవరి చేతైనా నియంత్రించబడుతూ ఉంటే కనుక వాళ్ళు భగవంతుడు కాదు. కానీ భగవంతుడు కూడా కొన్నిసార్లు నియంత్రించబడతాడు. ఎవరి చేత? కేవలం భక్తుల చేత. భక్తి ఉంటే ఆయన నియంత్రించబడతాడు. భక్తి లేకపోతే నీకు ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా ఎవరు కృష్ణుని నియంత్రించలేరు. ఆ విధంగా మనకి యశోదామాత తన భక్తి చేత కృష్ణుని నియంత్రించింది. అది కేవలం యశోదామాతకి సాధ్యమైంది. శ్రీమతి రాధారాణికి మాత్రం సాధ్యమైంది. కొంతమంది గోపికలు కూడా, బ్రజవాసులు కూడా కృష్ణుని నియంత్రించారు. ఏ విధంగా అంటే భక్తితోని. అంతే తప్ప ఏ విధంగా కూడా ఎవరు కూడా కృష్ణుని నియంత్రించలేరు. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి వివరిస్తూ ఉన్నారు, కృష్ణుడు ఎంతటి శక్తివంతుడంటే ఆయన ఏ ఇంద్రియంతోనైనా ఏ పనైనా కానీ ఆయన చెయ్యగలడు. అటువంటి మనము కొన్నిసార్లు మన ఇంద్రియాలు కూడా మనం నియంత్రిస్తూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం, మన ఇంద్రియాలు ఇంకొకటి కోరుకుంటాయి. చాలా మంది వాళ్ళ ఇంద్రియాలకి దాసులు కూడా అవుతూ ఉంటారు. ఇక్కడ మనం అదే అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలకి దాసులైన వాళ్ళు ఇంకా వాళ్ళని ఎలా భగవంతుడని చెప్పగలం? ఎవరో ఒక బయట శక్తి నియంత్రించడమే కాకుండా వాళ్ళ ఇంద్రియాలను కూడా వాళ్ళు గెలవలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ కృష్ణుడి ఇంద్రియాలు మాత్రం మన ఇంద్రియాల కాదు. కృష్ణుడు ఏ ఇంద్రియమైనా ఏ పనైనా చేయగలదు. ఏ విషయంలో కానీ కృష్ణుడిని ఎవరు కూడా నియంత్రించలేరు అనేది మనకి 23వ శ్లోకంలో వివరించారు. ఆ తర్వాత 24వ శ్లోకం నుంచి మనకి ఏ విధంగా అయితే ద్వారకావాసులందరూ కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశస్థులందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏం జరిగింది, మౌసల లీల ఎలా ప్రారంభమైంది అంతా కూడా మనకి 24వ శ్లోకం నుంచి వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది చూద్దాం. పురియాం కదాచిత్ క్రీడత్ బిర్యదు భోజకుమారకై కోపిత మునయాశేపూర్ భగవాన్ వన్మత కోవిదా. సునీత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఒకమారు యదు భోజవంశ రాకుమారుల క్రీడాకలాపములచే మహర్షులు కుపితులైరు. ఆ విధంగా భగవానుడు కోరినట్లు మునులు వారిని శపించిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు ముఖ్యంగా వివరిస్తూ ఉన్నారు, కృష్ణ భగవానుడి యొక్క వంశస్థులు మొత్తం కూడా ఎవరు అంటే యదు వంశము, భోజ వంశం. ఈ వంశస్థులందరూ కూడా వృష్టి వంశస్థులు, అందక వంశస్థులు, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశస్థులే. అయితే ఈ వంశస్థులందరూ కూడా ఏం చేశారు అంటే, ఒకసారి మనం ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చర్చించాం. ఏ విధంగా అంటే ఆ క్రీడలో భాగంగా అక్కడ ఉన్న ద్వారకావాసులు కొంతమంది వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉండే మహర్షులందరూ కూడా అక్కడ వాళ్ళ పూజా కార్యక్రమాలు ముగించుకొని వస్తూ ఉంటే ఆ సమయంలో కొంతమంది పిల్లలు వెళ్ళి ఒక ఒక బాలుడికే గర్భవతిలాగా వేషధారణ వేయించి వాళ్ళని దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఈయన గర్భంలో ఉన్నది ఎవరు అని. అడిగినప్పుడు వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు శాపాన్ని ఇస్తారు.
అయితే ఆ శాపం గురించి మనం ఇంతవరకు విన్నది మనం తెలుసుకున్నది వేరు. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చాలా డీటెయిల్డ్గా వివరిస్తున్నారు దాని గురించి. ఏమంటున్నారంటే ఈ వంశజులందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క వంశజులు యజు భోజ వంశం వాళ్ళందరూ కూడా సాధారణ జీవులు కారు. వాళ్ళు ఏ విధమైన ఋషి కానీ బ్రాహ్మణుడి పట్ల కానీ వాళ్ళు ఏ విధంగా కూడా అపరాధాన్ని వనర్చరు. వాళ్ళు అపరాధం చేశారు అనడమే తప్పు. అసలు వాళ్ళు అపరాధం చేయడం అనేది అసంభవం. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి యొక్క వంశస్థులు. అయితే మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అంటే కేవలము అదంతా కూడా ఒక క్రీడ మాత్రమే. కృష్ణ భగవానుడు చేయించినటువంటి ఒక లీల. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎటువంటి అపరాధము కూడా ఋషుల పట్ల కానీ సాధువుల పట్ల కానీ చెయ్యరు. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఎందుకు మరి ఇటువంటి క్రీడను కృష్ణ భగవాన్ నడిపించాడు? ఆ ఋషులందరూ కూడా కోపాన్ని ప్రదర్శించారు, వాళ్ళని శపించారు. ఎందుకు జరిగింది ఇది అంటే మనకి చెప్పాలనుకుంటున్నారు అనమాట కృష్ణ భగవానుడు. ఏ కర్మ అయినా సరే, ఏ విధమైన భౌతికమైన విషయం అయినా సరే, భౌతికమైన ప్రకృతి అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. కృష్ణ భగవానుడి యొక్క వంశస్థుల మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. అయినప్పటికీ వాళ్ళు కనుక ఎప్పుడైనా భగవంతుడి యొక్క భక్తుల యొక్క పాద పద్మాల చెంత అపరాధాన్ని కనుక చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఫలితాన్ని అనుభవించవలసిందే. అందుకని భక్తుల పట్ల ఏ విధమైన అపరాధం చేయకుండా అమిత శ్రద్ధ జాగ్రత్తగా మనం అమిత శ్రద్ధని కనబరచాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చేసినా కానీ వాళ్ళందరికీ ఇదే ఫలితం వర్తిస్తుంది అని స్వయంగా కృష్ణ భగవానుడు అందరికీ కూడా ఒక ఉదాహరణగా చూపించారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇది నా వంశజులైనా సరే, నా పుత్రులు నా పౌత్రులైనా వాళ్ళకు కూడా ఏ విధమైన మినహాయింపు లేదు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. సరే, అసలు ఎలా జరిగింది ఈ లీలంతా అనేది ఇప్పుడు మనకి వివరిస్తున్నారు 25వ శ్లోకంలో. తత కతిపై హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా చదువుతారా? ఓకే, సునీత మాత చదవండి. హరి కృష్ణ మాతాజీ. తతః కతిపరైర్మాసైర్వృష్ణిభోజాంధకాదయः యయుః ప్రభాసం సంపృష్టా రథైర్దేవ విమోహితాః. భావము: పలది మాసములు గడిచిన పిమ్మట శ్రీకృష్ణునిచే విమోహితులై దేవతావతారములైన వృష్ణి భోజ అంధక వంశస్థులందరూ ప్రభాస తీర్థమునకు జనిరి. భగవానుని నిత్య భక్తులు మాత్రం ఏగక ద్వారక యందే నిలిచియుండిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే ఇది జరిగిందో, ఎప్పుడైతే ఆ ఋషులు ఆ వంశస్థుల్ని శపించారో, అది జరిగిన కొలది మాసముల తర్వాత ఏం జరిగిందంట అది మనం తెలుసుకున్నాం. ఎలా అయితే ఎప్పుడైతే వాళ్ళు శపించారో ముసలం పుడుతుంది అని, ఆ ముసలం అనేది వెంటనే ఆ క్షణమే ఆ బాలుడి యొక్క గర్భంలోంచి బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళందరూ వెళ్ళి శూరసేన మహారాజు దగ్గరికి వెళ్తారు. ఆయన ఏం చెప్తాడు, అరగదీసేది మొత్తం కూడా సముద్ర గర్భంలో కలిపేయమని చెప్తారు. ఆ తరువాత కొన్ని రోజులకి ఏం జరుగుతుంది అంటే మొత్తం కృష్ణ భగవానుడి యొక్క భక్తులైనటువంటి ఆయన వంశస్థులు అందరూ కూడా దేవత అవతారాలు. వాళ్ళు వృష్ణి భోజ అందక వంశస్థులు. వాళ్ళందరూ కూడా ప్రభాస్ తీర్థానికి వెళ్ళారు. అయితే ప్రభాస్ తీర్థానికి అందరూ వెళ్ళలేదు. ఆ భక్తుల్లో కూడా రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళేమో దేవతలు, ఇంకొకరు ఎవరు అంటే స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క అంశలు. ఆయన యొక్క విస్తారాల యొక్క అంశలు వాళ్ళు అక్కడే ఉన్నారు, ద్వారకలోనే ఉన్నారు. వాళ్ళు ప్రభాస్ తీర్థానికి వెళ్ళలేదు. కానీ దేవతలు ఎవరైతే ఆ భగవంతుడి వంశంలో జన్మించారో, కృష్ణ భగవానుడి యొక్క వంశంలో, వాళ్ళు మాత్రం వెళ్ళారు ప్రభాస్ తీర్థానికి. ఆ విషయాన్ని మనకి ఇక్కడ వివరించారు. తర్వాత 26వ శ్లోకంలో వివరిస్తున్నారు. తత్ర తత్ర స్నాత్వా పితॄన్ దేవాన్ నుషీంచైవ తదాంబసా తర్పయిత్వాద విప్రేభ్యో గావో బహుగుణా దదుః. నేను చదవనా మాతాజీ? చదవండి.
అచ్చటకు చేరిన పిమ్మట వారందరూ స్నానమాడి ఆ తీర్థ జన్మలలో పితృదేవతలకు దేవతలకు మహర్షులకు తర్పణములొసగి ఒసగి వారిని సంతృప్తిపరిచి బ్రాహ్మణులకు గోవులకు దానమునొసగిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకి వాళ్ళు వెళ్ళగానే ఏం చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభాస తీర్థానికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా ముందుగా స్నానం ఆచరించి ఆ తర్వాత పితృదేవతలకి దేవతలకి మహర్షులకి తర్పణాలని ఇచ్చి వాళ్ళందరినీ సంతృప్తి పరిచి బ్రాహ్మణులకు గోవులని దానంగా ఇచ్చారంట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణులకి గోవులని దానంగా ఇచ్చారు. ఎవరైనా సరే ఖచ్చితంగా కొంతమందికి రుణపడి ఉంటారు. వాళ్ళు ఎవరెవరికి రుణపడి ఉంటాం? పుట్టుకతోనే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మ తీసుకోగానే రుణం, వీళ్ళందరికీ రుణపడి ఉంటాం. పితృరుణం, పితృదేవతలకి, ఋషి రుణం. దేవతలకి, మహర్షులకి, అలానే కాకుండా బ్రాహ్మణులకి, తర్వాత స్వయంగా భగవంతుడికి, ఈ అందరికీ రుణపడి గోచరం. ఉంటాం. కాబట్టి వాళ్ళందరి యొక్క రుణం తీర్చుకోవడం కోసం ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి సంస్కారాలన్నీ కూడా ఆచరించాలి. సంస్కారాలన్నీ ఆచరించకపోతే ఎవరైతే భగవంతుని పాదాలు పట్టుకుంటే మాత్రం ఎన్నో అవసరం ఉండదు మాధవి. మొత్తం అన్ని ధర్మాలు విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకుంటే అన్ని అన్నారు కదా స్వామి. అదే మాతాజీ. ఫస్ట్ మనము ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ రుణపడి ఉంటారు వీళ్ళందరికీ. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని సంస్కారాలని చేయాలి. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? బ్రాహ్మణులకు గోవులని దానంగా ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా ఎవరు? భగవద్ భక్తులు. మనందరికీ ఉదాహరణగా ఉండడం కోసం దీన్ని నిర్వహించారు. అయితే ఈ భగవద్ భక్తుల్లో కూడా రెండు రకాల భక్తులు ఉంటారు. ఒకళ్ళు నిత్య సిద్ధులు, మరి ఇంకొకరు సాధనా సిద్ధులు. ఈ నిత్య సిద్ధులు ఎవరు అంటే స్వయంగా భగవద్ధామం నుంచి తిరిగి వచ్చారు. భగవద్ధామం నుంచి భగవంతుడి లీలలో పాల్గొవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిత్య సిద్ధులు. అటువంటి నిత్య సిద్ధులకి ఉదాహరణ నంద యశోదలు కదా మాతాజీ. నంద యశోదలు, దేవకి వసుదేవులు వాళ్ళందరూ కూడా నిత్య సిద్ధులే. కాకపోతే మనకి ఉదాహరణగా చూస్తే మన గురు మహారాజ్ శ్రీల ప్రభుపాదుల వారు, మన గురు పరంపరలో ఉన్న ఆచార్యులందరూ కూడా వాళ్ళందరూ నిత్య సిద్ధులు. వాళ్ళు శుద్ధ భక్తులు. కానీ సాధన పార్షదులన్నా నిత్య సిద్ధులన్నా ఒక్కర్లేనమాట. అంటే మాతాజీ పార్షదుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. నిత్య సిద్ధులు, సాధనా సిద్ధులు. ఓకే. అయితే ఇక్కడ ఇది మొత్తం మరి శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది. అయితే ఈ నిత్య సిద్ధులు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే సాధనా సిద్ధులు ఎవరంటే వీళ్ళందరూ కూడా సాధన ద్వారా సిద్ధిని పొందినటువంటి వాళ్ళు. అయితే ఈ సాధనా సిద్ధుల్లో కూడా రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళేమో మిశ్రమ భక్తులు, ఇంకొకరు విశుద్ధ భక్తులు. ఈ మిశ్రమ భక్తులు కేవలం కృష్ణ భగవానుడి విశుద్ధ భక్తి చేయలేరన్నమాట. అందుకని ఏం చేస్తారు? కృష్ణుడితో పాటు ఇంకొకటి ఏదైనా ఆశ్రయిస్తారు. వాళ్ళకి యోగా ఇష్టం ఉండవచ్చు, ధ్యానం ఉండొచ్చు, జ్ఞానం ఉండవచ్చు, ఇంకా వేరే దేవీ దేవతల మీద ఆసక్తి ఉండవచ్చు. వీళ్ళందరూ కూడా మిశ్రమ భక్తులు. తర్వాత విశుద్ధ భక్తులు. ఈ విశుద్ధ భక్తులు ఎప్పుడైతే సాధన ద్వారా విశుద్ధ భక్తుల స్థాయికి చేరుకుంటారో వాళ్ళు కూడా శుద్ధ భక్తులే, విశుద్ధ భక్తులే. అప్పుడు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో మనకి వ్యత్యాసం అనేది ఎక్కువగా కనిపించదు. నిత్య సిద్ధుల్లో, ఈ సాధనా సిద్ధుల్లో ఉన్న విశుద్ధ భక్తుల్లో మనకి ఎక్కువగా వ్యత్యాసం కనిపించదు. అయితే భగవద్ధామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిత్య సిద్ధులు ఉండొచ్చు, సాధన ద్వారా సిద్ధిని పొంది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మనం భగవద్ధామంలో వీళ్ళ ఇద్దరిని కూడా చూడవచ్చు. కానీ మిశ్రిత భక్తులు మాత్రం భగవద్ధామానికి వెళ్ళలేరు. వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది. అయితే ఇక్కడ నిత్య సిద్ధులు ఎలా ఉంటారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. నిత్య సిద్ధులు ఎప్పుడు కూడా వేరే ఏదైనా చెయ్యాలని వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి ఇచ్చినటువంటి సేవను వాళ్ళు ఎప్పుడు కూడా మరచిపోరు, దాన్ని పక్కకు పెట్టరు. ఉదాహరణకి మనము కొన్నిసార్లు తీర్థయాత్రలు చేస్తాం. కానీ కొన్ని తీర్థయాత్రలు చేసినప్పుడు చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. కానీ టెంపుల్లో కొంతమంది భక్తుల్ని చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా టెంపుల్ని విడిచిపెట్టి వెళ్ళరు. అలాంటి భక్తుల్ని నేను చూశాను. మనకి ఉదాహరణగా చూస్తే గదాధర పండిత్ పంచతత్వలో మనకి చైతన్య మహాప్రభు యొక్క ఎడం పక్కన ఉంటారు గదాధర పండిత్. ఆయన
ఆయనకి భగవంతుడు స్వయంగా సేవనిచ్చారు చైతన్య మహాప్రభు. ఏమిటి? ఆ తోటలో గోపీనాథ్ దొరికారు. ఆ తోట గోపీనాథ్ని ఆరాధన చేయడమే గదాధర పండిత్కి ఇచ్చినటువంటి సేవ. అయితే మహాప్రభు బృందావనికి వెళ్తుంటే గదాధర్ పండిత్కి వెళ్ళాలి, మహాప్రభువుని విడిచిపెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఎంతో కోరుకుంటారు నేను వస్తానని. ఎంత కోరుకున్నా కానీ ఆయన చెప్పినా కానీ ఆయన ఉండలేకపోతున్నారు అనమాట మహాప్రభువుని విడిచి. అలా మహాప్రభువుని వెనకనే వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే మహాప్రభు ఖచ్చితంగా చెప్తారు, నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, నీ సేవని నువ్వు విడవద్దు, నువ్వు వెళ్ళి నీ సేవని నువ్వు ఆచరించు. అప్పుడు గదాధర పండిత్ ఎంత ఇష్టం లేకపోయినా మహాప్రభు చెప్పారు కాబట్టి వెళ్ళి అక్కడ తోటా గోపీనాథ్ సేవలోనే ఉన్నారనమాట. చివరి శ్వాస విడిచే వరకు ఎప్పుడు కూడా గదాధర పండిత్ తోటా గోపీనాథ్ సేవలోనే ఉన్నారు. చివరికి మహాప్రభువు తన శరీరాన్ని చాలించిన తర్వాత గదాధర్ పండిత్ పూర్తిగా దుఃఖంలో మునిగిపోతారు. మనందరికీ తెలుసు మహాప్రభు స్వయంగా చైతన్య మహాప్రభు రాధా మరియు కృష్ణ ఇద్దరి యొక్క కలయిక. అయితే గదాధర్ పండిత్ స్వయంగా రాధారాణి యొక్క అంశ. అయితే ఎప్పుడైతే మహాప్రభు వెళ్ళారో ఆ దుఃఖము పాపం గదాధర్ పండిత్ భరించలేకపోతారనమాట. ఆ దుఃఖంలో ఎన్నో రోజులు ఆహారం తీసుకోక శుష్కించిపోతారు. శుష్కించిపోయి మనిషి ఇలా నిలబడి ఉన్న మనిషి, ఇలా ఎత్తుగా ఉన్నటువంటి మనిషి పూర్తిగా బెండ్ అయి వంగిపోతారు. వంగిపోతే ఎవరైనా మంచిగా నిలబడితేనే సర్వీస్ చేసేది మనలాంటి వాళ్ళ కష్టం. అలాంటిది బెండ్ అయిపోతే ఇంకెలా సర్వీస్ చేయగలరు? అప్పుడు అడుగుతారనమాట, నేను ఇంకా సేవ చెయ్యలేనయ్యా, నీ సేవకి ఇంకొకరిని చూసుకో, ఎందుకంటే నేను అసలు నాకు నిలబడమే రావట్లే, అసలు నీ మెడలో ఒక హారం వేయడానికి కూడా నాకు చేత కాదు, నేను ఎలా చేయను నీ సేవ అని అడిగితే ఆ రోజు రాత్రికి రాత్రి తోటా గోపీనాథ్ నిలబడ్డ గోపీనాథ్ కూర్చుండిపోతారనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు నీ సేవే కావాలి, ఇంకా వేరే వాళ్ళు సేవ చేస్తే నాకు ఇష్టం లేదు అని కూర్చుండిపోతారు స్వయంగా గోపీనాథుడు. అప్పుడు కూర్చున్న గోపీనాథ్కి ఆయన సేవ చేస్తారు. మనం వెళ్తే ఆ మందిరంలో, తోటా గోపీనాథ్ మందిరంలో ఇప్పటికి కూడా చూడవచ్చు, గోపీనాథ్ కూర్చొని ఉంటారు. పక్కన రాధారాణి మరియు లలిత సఖి ఇద్దరు కూడా ఉంటారన్నమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే అటువంటి విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి తీర్థయాత్రలు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. కేవలం వాళ్ళకి ఇచ్చిన సేవని వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి, తీర్థస్థానమును దర్శించుట ఎన్నది మనస్సు యొక్క భ్రాంతి అయి ఉన్నది. ఏలయన ఏ స్థలమునందు కావించిన భగవత్ సేవ అయినను ఆధ్యాత్మిక పూర్ణత్వమునందు చివరి పదమై ఉన్నది. అంటే సేవ అనేది మనం సేవ అంటే సేవ చేశాము అంటే కేవలం తీర్థయాత్రలకి వెళ్తే అక్కడ చేసే సేవ ఉన్నతమైనది, ఇక్కడ మన టెంపుల్ కానీ మన సెంటర్ కానీ మన ఇంట్లో కానీ సేవ చేస్తే అది ఉత్తమమైన సేవ కాదు అని చెప్పడానికి లేదు. అన్ని భగవంతుడి సేవ ఏదైనా ఆధ్యాత్మికంగా. ఏంటంటే అక్కడ అన్ని సామాన్ సర్ది వీళ్ళు వేశారంట. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉండండి. శ్రీదేవి మాతాజీ. సారీ మాతాజీ. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఏంటి, తీర్థస్థానాల్లో అయిన సేవ మన ఇంట్లో అయినా సేవ ఒకటే. అలా అని మరి ఎప్పుడు వెళ్ళకూడదా మాతాజీ తీర్థస్థానాలకి అంటే వెళ్ళవచ్చు. ఇక్కడ దానికి చూడండి, నెక్స్ట్ పేరాగ్రాఫ్ లో ఆన్సర్ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాని దివ్యమగు ప్రేమయుత సేవతో పూర్ణమైన సంతుష్టులైన విశుద్ధ భక్తులకు వివిధ తీర్థస్థానములకు దర్శించవలసిన అవసరము లేదు. అటువంటి విశుద్ధ భక్తులకి వేరే తీర్థస్థానానికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ భక్తి యందు అంతగా పురోగమించని వారి కొరకు మాత్రము తీర్థస్థాన దర్శనము, నియమితాచార నిర్వహణము వంటి విద్యుక్త ధర్మములు కలవు. ఎవరైతే భక్తిలో పురోగతి చెందలేదో వాళ్ళకి తీర్థస్థానాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అన్ని నియమిత ఆచారాలు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే బృందావనం, అక్కడే మాయాపూర్, అక్కడే ద్వారక, అక్కడే మధుర. కానీ మనలాంటి సాధన భక్తులకి మాత్రము తీర్థయాత్రలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మనము ఆ స్థాయికి వెళ్ళలేదు. ఇక్కడ మనకి ముఖ్యంగా వివరిస్తూ ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నాగా ప్రతి జీవుడు కూడా కొంతమందికి రుణపడి ఉంటారు. అందుకని ఆ రుణాన్ని
తీర్చుకోవాలి. ఏ విధంగా యాదవులందరూ ప్రభాత స్థానంలోకి వెళ్ళి వాళ్ళు బంగారము, భూమి, మళ్ళీ గోవులని అన్నిటినీ కూడా బ్రాహ్మణులకి దానాన్ని ఇచ్చారు. ఇంకొకటి అర్థం చేసుకోవాలి, మనము ముఖ్యంగా నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది. ఒక భక్తుడు, మనం ఇందాక చెప్పుకున్నారు, మాతాజీ అడిగారు, మరి మన కృష్ణ భగవానుడికి సేవ చేస్తే ఇవన్నీ చేయనవసరం లేదా మాతాజీ, చెయ్యాలా అంటే దానికి తరువాత శ్లోకంలో 28వ శ్లోకంలో ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ చూద్దాం. మనం కూడా ఇవన్నీ చేయాలా, చేయవలసిన అవసరం ఉందా లేదా, మనం కూడా అందరికీ రుణపడి ఉంటామా? అందరికీ అంటే భగవంతుడికి, దేవతలకి, మహర్షులకి, ఇతర జీవులకి, జనసామాన్యానికి, పితృదేవతలకి. అంటే ఇక్కడ ఏమిటి, భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానికి మనం రుణపడి ఉంటాం. దేవతలు మనకు కావాల్సిన అన్ని ఇస్తున్నారు, వాళ్ళకి రుణపడ్డాం. మహర్షులకి రుణపడ్డాం. ఇంకా వేరే జీవుల యొక్క సహాయం లేకుండా మన జీవితాన్ని కొనసాగించలేం. ఏం జీవుల సహాయం ఉందండి అంటే, ఒక చిన్న మొక్క పెరగాలన్నా, మనకి మనకి పూలు పళ్ళు రావాలన్నా ఎన్నో జీవుల యొక్క సహాయం మనకు అవసరం. ఏ జీవి యొక్క సహాయం లేకుండా ఒక చిన్న మొక్క కూడా పెరగదు. మనం చూస్తే ఆ ఆ మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులే మట్టిని తొలిచి మట్టిని గుల్లగా మారుస్తాయి. దానివల్లే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. చుట్టూ ఉన్న మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ సహాయం లేకుండా మనం ఒక్కళ్ళమే జీవితాన్ని కొనసాగించలేం. ఒకసారి ఊహించుకోండి, మొత్తం ఈ భూమి మీద మొత్తంలో మనం ఒక్కళ్ళమే ఉన్నాం అంటే అది మనకి ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా సంతోషంగా ఉంటుందా? వామ్మో, అసలు భయంకరం మాతాజీ మాతాజీ. దానికంటే నిజంగా పెద్ద మాతాజీ, బాధ ఇంట్లో ఇంకోటి ఉండదు. ఒంటరిగా ఉంటాడంటేనే భయంగా ఉంది. ఇంట్లోనే ఒంటరిగా ఉండలేము ఇంకా ప్రపంచంలోన. అంటే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళందరి సహాయం అవసరం కదా. అవును. అవును వాళ్ళ మాతాజీ. మీద మనం ఆధారపడ్డప్పుడు వాళ్ళ యొక్క రుణం కూడా మనం తీర్చుకోవాలి. ఎవరెవరి మీద ఏ ఏ సమయంలో ఆధారపడి ఉంటున్నామో వాళ్ళందరికీ మనం రుణపడ్డట్టే. అందుకనే మనకి చూడండి, మనం మొత్తం మన వైదిక సంప్రదాయంలో మొత్తం కూడా ప్రతి ఒక్కదానికి రుణపడి ఉన్నామని, ఏ పని చేసినా కానీ వాళ్ళని ఒకసారి తలుచుకొని స్మరించుకొని వాళ్ళని అనుమతిని అడిగి పని చేస్తాం. ఏ పని చేసినా ఒక చిన్న చెట్టు కింద ఉండాలన్నా కానీ చెట్టు యొక్క పర్మిషన్ అడగాలి. మనం చూస్తే రామాయణంలో సీతారాములు ఎక్కడికి వెళ్ళినా కానీ సీతామాత ఆ ప్రకృతిలోనే ఉన్నప్పటికీ కూడా ప్రకృతికి ప్రతి నిమిషం కూడా ఆమె అడిగేది. అడిగిన తర్వాతనే ఏదైనా చేసేదన్నమాట. అంటే ఏమిటి, వాళ్ళ యొక్క సహాయాన్ని మనం తీసుకుంటున్నాం. అందుకే కృతజ్ఞత అనేది వెలుగుచ్చాలి. ప్రతి జీవికి కూడా మనం కృతజ్ఞులం అయి ఉండాలి. పితృదేవతలకు కూడా తప్పకుండా మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ వంశంలోనే మనము జన్మించాం. మరి ఈ అన్ని రుణాలని ఎలా తీర్చుకోవాలి అనేది మనకి 28వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ మనం 27వ శ్లోకంలో ఇప్పుడు చూద్దాం. అయితే మాతాజీ, మాలాంటి సాధన భక్తులు కాదు కదా మాతాజీ, విశుద్ధ భక్తులకి అది వర్తిస్తుంది కదా మాతాజీ? ఏది తీర్థయాత్రలు అనే విషయం మాతాజీ? ఆహా, కాదు మాతాజీ, ఇందాక మామూలుగా ఎన్ని రుణాలు రుణపడి ఉన్నాయి ఉన్నాం. అనుకున్నాం అది కదా. చెప్తాను మాతాజీ, నేను 28 శ్లోకంలో చెప్తాను అది. ఓకే ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇక్కడ 27 హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యాజినకంబలాన్ యానం రథ విభాన్ కన్యా ధరాం వృత్తికరీమపి. నెక్స్ట్ శారద మాతాజీ. హరే నెక్స్ట్ కృష్ణ మాతాజీ. చదవండి. చక్కగా పోషింపబడిన ఆవులు మాత్రమే గాక బంగారం నాణెములు, శయ్య వస్త్రములు, జంతు చర్మపు ఆసనములు, కంబళ్ళు, ఐశ్వర్యములు, అశ్వములు, గజములు, కన్యలు, పోషణకై తగినంత స్థలము మొదలగునవి బ్రాహ్మణులకు దానములు పొసగబడినవి. భాష్యం చదవమంటారు మాతాజీ? లేదు మాతాజీ, హరే కృష్ణ. ఇక్కడ హరే మనకి కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి బ్రాహ్మణులకి ఏమేం దానంగా ఇవ్వాలి అంటే, వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమైతే అది దానంగా ఇవ్వాలి. మనకి బ్రాహ్మణులకి ఎప్పుడు దానం ఇస్తామో వాళ్ళు ఏం చేస్తారు అంటే, బ్రాహ్మణులని ఈ మొత్తం సమాజాన్ని కూడా సరి అయిన దిశగా నడిపిస్తారు. ఎప్పుడైతే సమాజం సరి అయిన దిశగా నడవదో అప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది, మొత్తం కూడా జనులందరూ కూడా స్వార్థపరులు అయిపోతారు. బ్రాహ్మణుల యొక్క
ఆ బ్రాహ్మణుల యొక్క నియంత్రణలో లేనటువంటి రాజు కానీ, ఆ రాజ్యం కానీ, ఆ సమాజం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వార్థపరులుగానే ఉంటారు. ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడు మనం చూసాం. ఆ వేణ మహారాజు కథలో, వేణ మహారాజు గురించి మనకు భాగవతంలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 4వ స్కందంలో వస్తుంది అనుకుంటా. 4వ స్కందంలో మనకి వివరిస్తారు. అయితే వేణ మహారాజుని ఆయన తప్పు చేశాడు. ఎలా అంటే పూర్తిగా స్వార్థపరుడుగా ఉండి ఆయన ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయనకి ఎప్పుడు ఏది తోస్తే అది చేసేవాడు. అటువంటి రాజుని బ్రాహ్మణులందరూ కూడా సంహరించి ఆయన నుంచి మదిస్తే అప్పుడు పృథ మహారాజు పుడతారు. అంటే బ్రాహ్మణులు ఏ విధంగా సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు. అటువంటి బ్రాహ్మణులకి ఎప్పుడూ కూడా వాళ్ళు పారితోషికాన్ని అడగరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దానాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ దానం కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకుంటారు తప్ప ఇంత పైకం కావాలి అని ఎవరిని కూడా డిమాండ్ చేయరు. వాళ్ళు సరి అయిన బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తారు అంటే అంటే మాతాజీ ఎవరు ఇవ్వకపోతే కూడా మనం ఉదాహరణగా చూసాం. సుధాముడు ఆయన ఏం చేసినప్పటికీ ఆయనకు సరిగ్గా దానాన్ని ఇవ్వలేదు. ఆయన మళ్ళీ వెళ్ళి దానం కోసము భిక్షాటన చేశాడు తప్పించి ఎవరిని వెళ్ళి అడగలేదు. వేరే ఏ పని కూడా చేయలేదు సుధాముడు. అప్పుడు సుధాముడి భార్య కృష్ణుడి దగ్గరికి పంపిస్తుంది. వెళ్ళి నీ 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 యొక్క స్నేహితుడు కదా కృష్ణుని వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నా మనకు సహాయం చేస్తాడేమో. అప్పుడు వెళ్ళి అడిగాడు. అప్పుడు కూడా ఆయన వెళ్ళి అడగలేదు. వెళ్ళాడంతే, దర్శనం చేసుకున్నాడు. ఆయనకి ఏ అవసరమో చూసి కృష్ణుడే స్వయంగా ఇచ్చారు. బ్రాహ్మణులు అంటే ఆ విధంగా ఉండేవారు అనమాట. ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కేవలం కృష్ణుడి మీదనే ఆధారపడి జీవిస్తారు వాళ్ళు. ఒకవేళ ఇయ్యకపోతే ఇదే కృష్ణ కృప, ఇస్తే అది కృష్ణ కృప. మనం ఇప్పుడు కూడా చూస్తే ఇస్కాన్లో డివోటీస్, బ్రహ్మచారులు, సన్యాసులు ఉంటారు. వాళ్ళు 100% వాళ్ళ జీవితాన్ని కృష్ణుడి మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా బ్రహ్మచారులతో ఎవరితో అయినా ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కానీ వాళ్ళకి ఆధారం కృష్ణుడే, ఇంకా వేరే ఏం లేదు. ఎవరైనా సహాయం చేసినా చేయకపోయినా ఇంకా వాళ్ళు కృష్ణ కృప అని అలానే ఉంటారు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అటువంటి వాళ్ళు సమాజం కోసం ఆలోచిస్తారు. కానీ నీకు ఎంత కావాలని రుసుము వసూలు చేసి తీసుకుంటే మనం ఒక వ్యాపారం చేసినట్టు అవుతుంది కదా. వ్యాపారం ఎవరు చెయ్యాలి? వైశ్యులు చెయ్యాలి, బ్రాహ్మణులు చేయకూడదు వ్యాపారం. అందుకని ఇప్పుడు సమాజంలో అన్నీ కూడా తారుమారైపోయాయి. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. అందుకని ఎవరిని కూడా బ్రాహ్మణులు అని చెప్పడానికి లేదు. వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ బంధువులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విధంగా దానాన్ని తీసుకొని జీవితాన్ని సుఖంగా కొనసాగించడానికి అలవాటు పడ్డారనమాట. అందుకని అలాంటి బ్రాహ్మణులు తయారవడం వల్ల ఏం జరిగింది? బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అంటే ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. బ్రాహ్మణులు ఎవరో సరైన వాళ్ళు ఉంటే కదా, సరైన వాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందుకని ఎవరు సరైన బ్రాహ్మణులు తెలియకుండా పోయింది. ఎందుకంటే బ్రాహ్మణ బంధువులు ఎక్కువగా అయిపోయారు ఇప్పుడు సమాజంలో. ఇప్పుడు ఎవరిని కూడా మనము బ్రాహ్మణుడు అని చెప్పలేం. కలో శూద్ర సంభవాన్, కలియుగంలో అందరూ శూద్రులే, ఎవరు బ్రాహ్మణులు అని చెప్పలేం. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు కృష్ణుడు ఇలా పెట్టాడు? బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని, వాళ్ళు చెప్పిందే వినాలి, క్షత్రియులు రక్షించాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, గోవుల్ని రక్షించాలి, శూద్రులేమో ఈ ఉన్నతమైన వర్గం వారు చెప్పిన ఎన్ని చేయాలి. ఇది ఏమిటి కృష్ణుడు ఇలా పెట్టాడు అంటే, కృష్ణుడు ఈ వర్ణ వ్యవస్థను పెట్టింది వాళ్ళ కర్మని అనుసరించి, జన్మని అనుసరించి కాదు. జన్మతః కూడా మన యొక్క యోగ్యతను బట్టే మనకు జన్మ వస్తుంది. కానీ కొన్నిసార్లు సాంగత్యం వలన మన గుణం మారిపోతుంది. అందువల్ల మన కర్మ కూడా మారిపోయే అవకాశం ఉంది. అందుకని జన్మతః బ్రాహ్మణుడు కాదు, కర్మతః బ్రాహ్మణుడైతే వాడు సరి అయిన బ్రాహ్మణుడు. ఇప్పుడు కూడా మనం బ్రాహ్మణులు యొక్క వంశంలో పుడితే ఆ బ్రాహ్మణులు వాళ్ళు గొప్పవాళ్ళు అనుకొని వాళ్ళని గొప్పగా చూస్తున్నారు. కానీ ఇస్కాన్ డివోటీస్ ఉత్తమ భక్తులైనప్పటికీ కూడా వాళ్ళకి సరి అయిన గౌరవాన్ని ఇవ్వడం లేదు. వైష్ణవులకి ఇంకా మనం ఉన్నతమైన భక్తులు, వాళ్ళకి ఎక్కువ గౌరవాన్ని ఇవ్వాలి. కానీ బ్రాహ్మణ బంధువులకు ఇవ్వడం వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. కృష్ణుడు పెట్టాడు ఇవన్నీ, అది దానంతట అవి రాలేదు. జన్మతః బ్రాహ్మణుడు కాదు, కర్మతః. ఆ విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. తర్వాత 28వ శ్లోకము భారతి మాతాజీ చదువుతారా? ఆ,
అన్నం చోరు రసం తేభ్యో దత్వా భగవదర్పణం గోవి ప్రార్థన సవః సూరాః ప్రణేముః భువి మూర్ధభిః. గోవుల కొరకును విప్రుల కొరకును ప్రాణములను అర్చించడి ఆ సూర్యులు వారికి సాష్టాంగ నమస్కారములను గావించెదరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. భగవదర్పితమగు రుచికరమైన ఆహార పదార్థాలని బ్రాహ్మణులకిచ్చి వాళ్లకు శిరసు వంచి పాదాభివందనాలు చేసి ఆ తరువాత వారు గోబ్రాహ్మణులని రక్షించుచు చక్కగా నుండిరి. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ముందుగా ఏం చేశారు వాళ్ళు? ప్రభాస తీర్థానికి వెళ్ళినప్పుడు యదు భోజ మరి అందక వంశస్థులందరూ కూడా బ్రాహ్మణులకి సరైన ఆహారాన్ని, ఏమిటి, భగవత్ భరితమగు రుచికర ఆహారం అంటే భగవత్ ప్రసాదాన్ని ఇచ్చారు. తర్వాత వాళ్ళకు వందనాన్ని సమర్పించి ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో అప్పుడు వీళ్ళు ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక్కడ ఏమిటి, ఒక గెస్ట్ యొక్క పర్మిషన్ ఇచ్చిన తర్వాతే హోస్ట్ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ప్రసాదం స్వీకరించిన తరువాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అది తర్వాత శ్లోకంలో చూద్దాం. ముందైతే వాళ్ళు ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక్కడ మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి అంటే అసలు మానవ పూర్ణత్వం అనేది ఎలా లభిస్తుంది, ఎందుకు ఈ ప్రభాస తీర్థంలో వీళ్ళు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసి ఆ తర్వాత ప్రసాదం స్వీకరించారు. హాయిగా వీళ్ళే చేసుకుని వీళ్ళే ప్రసాదం స్వీకరించవచ్చు కృష్ణుడికి ఆఫర్ చేసి, కానీ వీళ్ళు ఎందుకు అలా చేశారు అదే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే నేను ఈరోజు ఒక క్లాస్లో విన్నాను, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ యొక్క గ్లోరిఫికేషన్లో చెప్తున్నారనమాట, ఎవరైతే ఇంకా కృష్ణ కాన్షియస్లోకి రాలేదో వాళ్ళు ఏం చేయాలి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ వైష్ణవులకి సేవ చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఆల్రెడీ జపిస్తూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ యొక్క సేవ ఏంటంటే వైష్ణవులకి సేవ చేయడం. ఇక్కడ ముఖ్యంగా మనకు వివరిస్తున్నారు, అదే మన జీవితానికి ఉత్తమమైన గతి. ఇక్కడ మనకి ఏం వివరిస్తున్నారు అంటే మనము మానవ జీవితాన్ని పూర్ణత్వం పొందాలి అంటే 3 నియమాలని అనుసరించాలి. మన ఈ మానవ జీవితానికి పూర్ణత్వం మనకి లభించాలి అంటే 3 నియమాలని అనుసరించాలి. అందులో మొదటిది గోరక్షణము, బ్రాహ్మణత్వమును పోషించుట, అన్నిటికీ మించి శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడు అగుట. మొట్టమొదటిది గోరక్షణము. ఈ మూడిట్లో కూడా ముందేం చెప్పారు, గోరక్షణము అంటే గోవుని రక్షించాలి. తప్పకుండా అందరూ కూడా ఎవరికి వీలైనంతగా వాళ్ళు గోవుని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. గోవుల్ని రక్షించడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ గోవుల్ని రక్షించడమే భక్తియుత సేవ కాదు. గోవుల్ని రక్షించాలి, అది కూడా మనకి ఉన్న మూడిట్లో అది కూడా ఒకటి, కానీ అదే ముఖ్యమైనది కాదు. అదే ముఖ్యమైనదంటే గోవుల్ని రక్షిస్తే సార్ అదే జీవిత లక్ష్యం, అది కాదు. అది ఒకటి. రెండవది ఏమిటిది, బ్రాహ్మణత్వమును పోషించుట. బ్రాహ్మణులు అంటే ఏమిటి, ఇక్కడ భక్తులు, భగవానుడి యొక్క విశుద్ధ భక్తులు, వైష్ణవులని సేవ చేయుట, వైష్ణవ సేవ రెండవది. మూడవది శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడు అగుట. అన్నిటికీ మించి అంటే ఏమిటి, కృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడు అవ్వకుండా నువ్వు భౌతికంగా ఎంత గొప్పవాడివైనా, ఎన్ని డిగ్రీలని పొందినా, ఏం చేసినా కానీ నీ మానవ జీవితం అనేది ఒక ఫెయిల్యూర్, ఒక పరాజయం. ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడు 10th క్లాస్ చదివాడు, ఫెయిల్ అయ్యాడంటే ఏమంటారు, వాళ్ళందరూ ఏమిటి చులకనగా చూస్తారు. మళ్ళీ ఫీజు కట్టు, మళ్ళీ ఎగ్జామ్ రాయి, మళ్ళీ పాస్ అయిన దాకా 10th క్లాస్ చదువుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. అప్పుడే మనం 11th కి 12th కి వెళ్ళగలం, లేకపోతే అదే 10th క్లాస్లో ఉంటాం. మన మానవ జీవితం కూడా అంతే. మన మానవ జీవితంలో ఫెయిల్ అవుతున్నా కొద్దీ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. మళ్ళీ ఫెయిల్ అయితే, మళ్ళీ పరాజయం పొందితే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. మరి మనం ఎప్పుడు పాస్ అవుతాం, మనకు పాస్ మార్కులు రావాలి అంటే ఒకటే, ఈ మూడింటిని ఆచరించాలి. గోరక్షణ, బ్రాహ్మణులను సేవించుట, బ్రాహ్మణులు అంటే ఇక్కడ వైష్ణవులు,
తరువాత కృష్ణ గోవులను ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశుద్ధ భక్తుడు అగుట. ఎవరైతే మూడుని ఆచరిస్తారో అప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు పాస్ అయినట్టు. మీ అందరికి ఎప్పుడైనా అనిపించవచ్చు, అంటే అందరూ కూడా సాధారణంగా ఎక్కువ మంది గృహిణులు ఉన్నారు, ఎవరు కూడా ఎప్పుడు జాబ్ చేయలేదు. అప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇప్పుడంటే మన కృష్ణా కాన్షియస్లోకి వచ్చినప్పుడు అనిపించదు. అంతకు ముందు చూస్తే అందరు జాబులు చేస్తుంటే డబ్బు సంపాదిస్తుంటే అనిపిస్తుంది మనం చెయ్యలేకపోయామే అని. కానీ ఎప్పుడైతే కృష్ణా కాన్షియస్లోకి వచ్చామో అప్పుడు అర్థమవుతుంది ఇదంతా కూడా భౌతికమైనదే, ఇది కాదు ఎస్ జీవితం. మాతాజీ, ఎస్ మాతాజీ, ఎంతమందికి ఎలా అనిపించింది మాతాజీ? నాకు అనిపించింది మాతాజీ. మీకు అసలు అవును మనకి ఎంత మాతాజీ. టైం వృధా అయిపోయేదో ఆ ప్రొఫెషన్ లో ఉంటే ఇప్పుడు మనం ఎంత టైం వినియోగించుకోవచ్చు అని అర్థమవుతుంది మాతాజీ. అవును అంటే మాతాజీ. ఒకవేళ మనం అది పొందినా కానీ వచ్చేది ఏంటి? ఏం చేసుకుంటా ఉండాలి? భౌతికమైనటువంటి రిజల్టేగా మాతాజీ. మళ్ళా భౌతికమైన రిజల్టే. అవును, డబ్బు దానివల్ల ఉన్నా కొద్దీ ఏం చేస్తాం మాతాజీ? ఇంకొకటి ఎక్స్ట్రా ఏదో విలాసమైన వస్తువులు కొంటాం, అంతే కదా? కోరికలు పెరగటమే మాతాజీ. అంతేగా మాతాజీ. ఇంకా ఇంకా సంపాదన కొద్ది ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో. ఇంకా కోరికలు పెరుగుతాయి, ఇంకా కొంటా ఏమైనా తరిగిపోతాయా అంటే దానికి తరగడం అనేదే ఉండదు. తరుగుంటుందా ఎప్పుడైనా? పెరగడమే కానీ తరగడం ఉండదు మాతాజీ కోరికలకి. తృప్తే ఉండదు మాతాజీ. మాతాజీ సంతృప్తి అనేది ఉండదు మాతాజీ ఆ విషయంలో మాత్రం. ఆ విషయంలో సంతృప్తి అనేది ఉండదు. ఉండదు. జీవితానికి అసలైన లక్ష్యం ఇన్ని రోజులు ఏం చేసా తెలియదు కానీ కృష్ణుడి యొక్క కృప వలన మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాం. జీవిత లక్ష్యం ఏమిటి అంటే కృష్ణుడికి విశుద్ధ భక్తుడు అవడమే. లేకపోతే ఏమవుతుంది? ఒక ఉదాహరణగా చూస్తాం, ఒక చీమ 6 నెలలకు సరిపడా ఆహారాన్ని తన యొక్క గూట్లో అంటే దాచిపెట్టుకుంటుందంట. చిన్న లోపల ఒక పుట్టలాగా ఉంటుంది. ఎన్నో ఉంటాయి చీమలకి గదులు అని ఎక్కువగా చీమల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, చీమల పుట్టల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంత ఆహారాన్ని దాచిపెట్టుకుంటుంది. అది అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు, అలానే కూడా పోవచ్చు. కానీ అలా దాచుకుంటుంది అది. మనం కూడా అలానే అది 6 నెలలకు దాచుకుంటే మనం 6 ఏళ్ళకి లేకపోతే 60 ఏళ్ళకి లేకపోతే ఇంకా మన తరతరాలు అని ఇంకొన్ని ఏళ్ళకి దాచిపెట్టుకుంటాం. అదంతా మనం అనుభవిస్తామా? ఏముండదు, వదిలేసిపోయేదే. ఎవ్వరం అనుభవించదు, అందరం వదిలేసిపోయేది. కానీ ఆశ కొద్దీ తెచ్చి పెట్టుకుంటాం. దానివల్ల ఏముంది? ఏం పొందుతున్నాం అంటే ఏమీ ఉండదు. లాస్ట్కి పరాజయమే మిగులుతుంది. ఏం పొందాం ఈ జీవితంలో, ఏం సాధించాం అంటే చెప్పుకోవడానికి ఏముంటుంది? ఒక కారు, ఒక ఇల్లు ఉంటుంది, ఇదే నేను సాధించాను. కారు ఇల్లు లేకపోయినా కానీ ఎన్నో జంతువులు సుఖంగా సంతోషంగా బతుకుతున్నాయి. ఒక కారుతో సమానంగా ఒక పులి పరిగెత్తగలదు. దానికి కారే అవసరం లేదు, మనకు అవసరం. అంటే అది కాదు జీవిత లక్ష్యం. అది ఈ విషయాన్ని మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ చిన్నప్పుడు మేము బ్రాహ్మణులకి ఎప్పుడైనా ఎక్కడైనా పూజలు జరిగినా, ఎవరింట్లో గృహప్రవేశాలు జరిగినా బ్రాహ్మణులు తినేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు తినట్లేదు అంటే వాళ్ళు మన ఇళ్లలో తినరు అని చెప్పారు. అవునా, ఎందుకు తినరు నాకు అర్థం కాలే. మనం కూడా మామూలుగా శాకాహారమే వండుకుంటున్నాం కదా, వాళ్ళు ఎందుకు తినరు అని నాకు డౌట్ వచ్చేది. కానీ అప్పట్లో ఎవరు ఆన్సర్ చెప్పలేదు, వాళ్ళు తినరు, అదే ఆన్సర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ ప్రసాదం తప్ప ఇంకెవరూ ఏది తినరు. వండే వాళ్ళు కూడా భక్తులైతేనే వండాలి. ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడైనా భోజనాలు చేసుకుంటే వాళ్ళు భోజనం చెయ్యాలి అంటే బ్రాహ్మణులే వాళ్ళే వంట చేసుకొని వాళ్ళే తింటారు. అంతే తప్ప మనం వంట వాళ్ళని పిలుచుకొని వస్తే వాళ్ళు ఆ వంట వాళ్ళు చేసింది వాళ్ళు తినరు. ఎందుకు అంటే ఆన్సర్ తెలియదు. అప్పుడు మన కృష్ణా కాన్షియస్లోకి వచ్చినాక ఆన్సర్ తెలిసింది. భక్తులు వండినవి భగవత్ ప్రసాదం అయితేనే భక్తులు కానీ వైష్ణవులు కానీ తింటారు. అలా వచ్చిన తర్వాత సరే అయిపోయింది, మనం వండేసుకున్నాం, ప్రసాదం భోగా ఆఫర్ చేసాం, ఇప్పుడు తీసుకోవచ్చా అంటే అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారు, బ్రాహ్మణులు పిలిచి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళు సంతృప్తిగా తిన్న తరువాత వీళ్ళు ప్రసాదాన్ని స్వీకరించారు. అంతకుముందు ప్రసాదం స్వీకరించలేదు. అంటే ఏమిటి? మనం కూడా వీలైనంతగా వైష్ణవులకి సేవ చెయ్యాలి. ఆ విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వంశస్థులు అయినప్పటికీ వాళ్ళు కూడా వైష్ణవ సేవ చేశారు. ఇది మనం తెలుసుకోవాలి. కృష్ణ భగవాను వంశస్థులందరూ కూడా
వైష్ణవులకి సేవ చేశారు. వంశస్థులు ఏమిటి, స్వయంగా కృష్ణుడు కూడా సేవ చేశాడు. సుధాముడికి చేశాడు, పాండవులకి చేశాడు స్వయంగా కృష్ణుడు సేవ. ఎందుకు చేశాడు వాళ్ళందరికీ? శుద్ధ భక్తులు కాబట్టి ఎప్పుడు వాళ్ళకి ఆయన అదే సహకారంతో ఉంటారు, భక్తుల వెంట ఉంటారు మాతాజీ ఆయన ఎప్పుడు. భక్తుల వెంట స్వయంగా భగవంతుడే ఉండి వాళ్ళకి ఆయన సేవ చేస్తుంటే ఇంకా మనకి ఏం చూపిస్తున్నారు కృష్ణుడు? ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా లీల కూడా వాళ్ళకి అసలు యాక్చువల్గా ఆ విధంగా వాళ్ళ ఆ స్థితిలో లేరు. వాళ్ళేం కలహించుకొని బ్రాహ్మణుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే స్థితిలో వాళ్ళు లేరు. అయినప్పటికీ ఒక లీలను నిర్వహించారు. ఎందుకంటే నా వంశజులు ఏం ఆచరిస్తున్నారో చూసి చాలా మంది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని కృష్ణుడు ఈ లీలను చేశాడు. వాళ్ళు చూడండి ఎంత బాగా భోగా ఆఫర్ చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకా దానాలు కూడా ఇచ్చారు. వాళ్ళకి ఏ దానం అవసరమో వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని వాళ్ళందరికీ కూడా దానాలు ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ప్రసాదాన్ని స్వీకరించారనమాట. ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ ఇందులో వివరిస్తూ ఉన్నారనమాట. ఓకే. అర్పణ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. భగవద్గీత 9.26లో పత్రం పుష్పం ఫలం తోయం అంటే మనం ఏదో పంచభక్ష పరమాన్నాలు పెట్టాలని కాదు, మన దగ్గర ఏమున్నా అది భక్తితో భగవంతుడికి సమర్పిస్తే చాలు. పూర్ణ భక్తితో అర్పించినప్పుడే కృష్ణుడు స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తియే యథార్థమైన అర్పణకు ప్రమాణమై ఉన్నది. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ వేరే విషయం ఏది కూడా ముఖ్యం కాదని చెప్తున్నారనమాట. నెక్స్ట్ 4వ అధ్యాయము విదురుడు మైత్రేయుని దరిచేరుట. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, 2 మెంబర్సే చేశారు. ఓకే, నేనే చదువుతాను. ఉద్ధవ ఉవాచ అతతే తదనుజ్ఞాత భుక్త్వా పీత్వా చ వారుణీం తయా విభ్రంశిత జ్ఞాన దురుక్తైర్మమ పస్పృశుః. నేను చదవన మాతాజీ. చదవండి మాతాజీ. తదనంతరం వారందరూ వృష్టి భోజ వంశీయులు బ్రాహ్మణుల అనుమతిని బడసిన వారై ప్రసాద సేవనమును భుజించిరి, ప్రసాద శేషమును భుజించిరి. దానితో పాటు వారుని మధువు సైతము తాగిరి. ఈ పానము చేవారు మతి తప్పి జ్ఞానహీనులై పరుషవాక్యములతో కొండరులు హృదయములను గాయపరుచుకొనిరి. హరే కృష్ణ మాతాజీ. ఒకళ్ళొకళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైనా ఉత్సవం చేస్తే బ్రాహ్మణులకి వైష్ణవులకు తృప్తి తీరగా భోజనం ఇచ్చిన పిమ్మట వాళ్ళ అనుజ్ఞతోని వాళ్ళు తినగా మిగిలిన అన్న శేషాన్ని వాళ్ళు ఏం మిగిలిస్తారో అంటే వాళ్ళు భోజనం చేసుకోగా మిగిలింది వాళ్ళు స్వీకరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ సిద్ధానాన్ని పొంది వాళ్ళు భుజించారు. అంటే మిగిలిపోయింది అంటే వాళ్ళ యొక్క అదేమిటి ఆకుల్లో మిగిలిన అన్నశేషాన్ని కూడా స్వీకరించారు, ఇంకా మిగిలినటువంటి ప్రసాదాన్ని కూడా వాళ్ళు స్వీకరించారనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. సంతృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారు, మదిరాపానం చేశారు. మదిరాపానం అంటే ఇప్పుడు మనకి బయట దుకాణాల్లో దొరికే మదిర అలాంటి మదిర కాదు, బియ్యంతో తయారు చేసినటువంటి తేలికైన మదిర. అది బియ్యంతో తయారు చేశారంట. కాకపోతే కొంత మత్తుని మాత్రం ఇస్తుంది. ఆ మత్తు వల్ల ఏం జరిగింది, వాళ్ళకు మతి తప్పి విచక్షణ రహితంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ విచక్షణ కోల్పోయి వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరుష వాక్యులతో నిందించుకున్నారు. అలా ఎంతగా ఉన్నాయంటే ఆ నిందలు వేరే వాళ్ళ మనసుని గాయపడ్డాయన్నమాట. అలా నిందించుకొని ఒకరితో ఒకరు కలహించుకున్నారు. అప్పుడు ఏం జరిగింది, ఇదంతా మనం అర్థం చేసుకుంటే వీళ్ళు మత్తు తాగడం ఏంటి, వీళ్ళు భగవంతుడి యొక్క వంశస్థులు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు, వాళ్ళు ఆ విధంగా ఇదంతా లీల కానీ వాళ్ళ ఆ స్థితిలో లేరు. కాకపోతే మనకు అర్థం కావడం కోసం చెప్తున్నారనమాట. ఏమిటి, ఎవరైనా కానీ మత్తు పదార్థాన్ని స్వీకరిస్తే ఎంత గొప్ప వంశం వాళ్ళైనా పతనం చెందుతారు అనే విషయాన్ని అర్థం కావడం కోసం ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు అసలు ఈ విధంగా వాళ్ళు నశించవలసిన అవసరం ఏముంది, దానికి ఆన్సర్ చెప్తున్నారనమాట. తేషాం
మైరేయ దోషేణ విషమే కృత చేతసాం విమ్లోచతిరవాసీత్ వేణూనామివ మర్ధనం. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏ విధంగా వెదురు పొదల రాపిడిచే వినాశము కలుగుచుండునో అదే విధంగా సంధ్యా సమయమున మత్తు యొక్క దోషముల అంతఃప్రక్రియచే వారి చిత్తమును సమతుల్యతను కోల్పోనగా వినాశము సంభవించను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఎక్కడైనా కానీ ఒక అరణ్యం చూస్తే, వనం చూస్తే ఒక్కొక్కసారి అక్కడ మంట అనేది చెలరేగుతుంది. ఆ మంటని ఎవరు కూడా ఆర్పలేరు అనమాట. మనకి ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆస్ట్రేలియాలో ఆ, అక్కడ ఉన్న వనాలంటే పెద్ద పెద్ద అడవులన్నీ కూడా తగలబడిపోయాయి. ఎలా తగలబడిపోయాయి అంటే ఎక్కడైనా సరే ఎవరైనా వెళ్ళి, నేను ఇంత చిన్నప్పుడు అనుకునేది ఎలా మంట వస్తుంది, ఎవరైనా వెళ్ళి అగ్గిపుల్ల గీసారా అంటే అలా కాదనమాట. ఎవరైనా అగ్గిపుల్ల గీసినా కానీ ఎక్కువ మండదు. కానీ ఆ చెట్ల మధ్యలో ఉండే రాపిడి వలన కనుక మంట వస్తే మాత్రం ఆ మంటని ఎవరు ఆర్పలేరు. దాన్ని దావానలం అంటారు. దావానలాన్ని ఎవరు ఆర్పలేరు. ఎంతో పెద్ద కుంభవృష్టి లాంటి వర్షం వస్తే తప్ప దాన్ని ఎవరు ఆర్పలేరు అనమాట. అది కూడా మళ్ళీ ప్రకృతి. అయితే ఇక్కడ అటువంటి దావానలం తప్ప అడవిని నాశనం చెయ్యగలిగింది ఏమీ లేదు. అలానే వీళ్ళ కుటుంబము భగవద్ధామానికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వాళ్ళని పంపించాలి అంటే ఇదొక్కటే మార్గం. వాళ్ళలో వాళ్ళే కలహించుకోవాలి. ఎందుకంటే భౌతికంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి మరణం రాదు. ఇప్పుడు మనందరికీ కూడా ప్రకృతి సహజంగా సమయం రాగానే మనందరికీ మరణం వస్తుంది. మనమేం కష్టపడక్కర్లేదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు, దానికి సమయం నిర్ణయించబడి ఉంటుంది. మనందరికీ సమయానుకూలంగా అందరికీ మరణం ఆ సహజమైన మరణం లభిస్తుంది. కానీ అటువంటి సహజమైన మరణం కృష్ణ భగవానుడి వంశస్థులకి ఎవరికి కూడా రాదు. వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా పంపించాలి భగవద్ధామానికి. ఆయన తీసుకొని వచ్చారు, ఆయనే తీసుకొని వెళ్ళాలి. మరి అప్పుడు ఎలా, మార్గం ఏమిటి? అందుకని ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో ఈ మార్గాన్ని ఎంచుకొని ఒక్కొక్క విషయంలో కూడా మనకు ఒక్కొక్క లెసన్ నేర్పిస్తున్నారు. ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏదైనా ఒక ఉత్సవాన్ని ఎలా చేసుకోవాలి చెప్పారు. ఆ ఉత్సవం చేసుకున్న తర్వాత మదిరాపానం చేస్తే మదిరాపానం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో చెప్పారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూడాలి. ఆ విధంగా ఆయన కోరుకున్నారు కాబట్టి ఆ విధంగానే వాళ్ళందరినీ కూడా సంహరించారు. తరువాత వాళ్ళందరినీ కూడా సంహరించింది ఏమిటి, అది ఈ విధంగా ఈ లీల ఏ విధంగా జరిగింది అనేది మనకి 3వ శ్లోకంలో వివరిస్తున్నారు. భగవాన్ సాత్వమాయాయ గతిం తామవలోక్య సహ సరస్వతి ముపస్పృశ్య వృక్షమూలముపావిశత్. లక్ష్మీమాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తన వంశము యొక్క అంతమును ఆంతరంగిక శక్తి ద్వారా భవిష్యత్ దర్శనము గావించిన పిమ్మట సరస్వతీ నది తటమునకేగి జలమును ఆచరించి ఆ ఒక వృక్షమూలమున కూర్చుండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకిది ఇంపార్టెంట్ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలంతా కూడా ఈ భౌతికమైన జగత్తులో ఉండేటువంటి ఈ భౌతికమైన శక్తి, ఇదంతా కూడా బాహ్య శక్తి. అయితే ఇక్కడ ఏం జరిగింది, కృష్ణ భగవానుడు ఎప్పుడైతే వాళ్ళ వంశజులందరూ కూడా ఇంకా మరణించలేదు, కానీ వాళ్ళు మరణిస్తారని ఆయనకి తెలుసు. అదంతా అక్కడ ఏర్పాటు చేసి ఆయన వెళ్ళి ఆ సరస్వతి నదీ తీరంలో ఒక జలాన్ని ఆచమనం చేసి అక్కడ ఉన్న ఒక వృక్షం కింద కూర్చుంటారు. ఆ వృక్షం ఏమిటి అంటే అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షము అంటే ఏమిటి? అదొక మర్రి చెట్టు లేకపోతే రావి చెట్టు అని కాదు. అశ్వత్థ వృక్షం అంటే ఎంతో కాలం జీవించి ఉంటుంది, చిరాయు ఉంటుంది అనమాట. దాన్ని అశ్వత్థ వృక్షం అంటాం. అటువంటి అశ్వత్థ వృక్షం మీద కింద స్వయంగా భగవంతుడు కూర్చొని ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే భగవంతుడి అయితే అటువంటి అక్కడ
ఇది మొత్తము జరిగింది. ఈ లీల మొత్తం ఆయన కూడా ఆయన ఆంతరంగిక శక్తితో చేశారు, బాహ్య శక్తితోనే చేయలేదు. ఇప్పుడు మనకి భౌతిక జగత్తు సృష్టించేది, మనలాంటి జీవులని సృష్టించేది, నశింపజేసేది అంతా కూడా భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి కాదు. కానీ ఈ లీలని జరిపించింది మాత్రం ఆధ్యాత్మిక శక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఆంతరంగిక శక్తి ఏ విధంగా పనిచేస్తూ ఉంది? ఆ కృష్ణ భగవాన్ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పనిచేస్తూ ఉంది. అటువంటి భగవంతుడి యొక్క ప్రధాన విస్తారాలు యొక్క అంశాలు మళ్ళీ దేవత రూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క వంశజులందరినీ కూడా ఆయన ఆంతరంగిక శక్తి వేరు చేసింది. ఫస్ట్ ఆయన ప్రధాన విస్తారాల అంశాలందరూ ద్వారకలో ఉన్నారు, దేవతల అంశాలందరూ కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు అనుజ్ఞాత అంటే భగవాని విశేష లీలల బాహ్య శక్తి యొక్క వ్యక్తీకరణలు కావు, ఆయన అంతరంగిక యొక్క దివ్యమైన ప్రదర్శన. అయితే ఈ మొత్తం లీల కూడా సాధారణ యుద్ధము కాదు. ఈ సంఘటనలన్నీ భగవంతుడి యొక్క లీల మాయాజాల ప్రదర్శనే తప్ప సాధారణ లీలగా చూడకూడదు, సాధారణమైన ఒక యుద్ధంగా చూడకూడదు అని శ్రీల జీవ గోస్వామి చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళలో కలిగించుకొని వాళ్ళే వాళ్ళ కర్రలతో దాడి చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ దేహాన్ని త్యాగం చేస్తారు. అంటే ఇది ఇప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది, అది భౌతికమైన ఒక యుద్ధం. అంటే కృష్ణ భగవానుడు పాల్గొన్నారు, మనం దాని గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి అది భగవంతుడి యొక్క లీలే. కానీ ఆ యుద్ధానికి ఇప్పుడు జరిగేటువంటి ఈ యుద్ధానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయన ప్రదర్శన చేసినటువంటి ఈ లీల ద్వారా ఇది ఒక లీల. కానీ మనం సీరియల్ చూస్తే ఏం చెప్తారు అక్కడ? గాంధారి శపించింది అందుకే ఆ విధంగా జరిగింది. ఎవరి శాపాలు కానీ ఎవరు ఏం చేసినటువంటి కూడా భగవంతుడి మీద కానీ ఆయన వంశస్థుల మీద కూడా వాటి ప్రభావం అనేది ఉండదు. వాళ్ళని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. కానీ వాళ్ళ వంశస్థులు ఎంతమంది? కృష్ణుడి యొక్క స్వయం ఆయన కుటుంబమే ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆయన వంశస్థులు మొత్తము ఆ ద్వారకలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలా తీసుకుని వెళ్ళాలి? వాళ్ళ సహసిద్ధమైన మరణం లేదు. అందుకని ఇటువంటి లీలల్ని డిజైన్ చేశారు అని శ్రీల జీవ గోస్వామి వివరిస్తూ ఉన్నారనమాట. 30 కోట్ల మందిని దేవాది దేవుడి బుక్ లో ఉంది మాతాజీ. కృష్ణుడి యొక్క వంశస్థులు వాళ్ళ చుట్టాలంతా 30 కోట్ల మంది అంట. అంటే చుట్టాలందరూ కూడా కలిపి, ఓన్లీ ఆయన కుటుంబం అయితే కొంచెం తక్కువ ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ 4th శ్లోక. హం చోక్తో భగవత ప్రపన్నార్తి హరేణః బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఓకే, సునీత మాత చదవండి. భగవానుడు తనకు శరణాగతుడైన వాని ఆర్తిని హరించునట్టివాడు. తన కులమును నశింపచేయుటకు ఎవరు వాంఛించిరో ఆ దేవదేవుడే బదరీకాశ్రమమునకు పొమ్మని నాకు చెప్పెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఎప్పుడైతే ఇదంతా జరుగుతుంది, నేను భగవద్ధామానికి వెళ్తాను, ఈ వంశజులందరూ నాశనం అయిపోతారు, అందరూ కూడా వాళ్ళ శరీరాన్ని త్యాగం చేసి వెళ్తారు, ఇదంతా కూడా దుఃఖపూరితంగా ఉంటుంది, అందుకని నువ్వు అక్కడ ఉండకూడదని స్వయంగా కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పి నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు అని ముందే అనుజ్ఞ ఇస్తాడు. కానీ ఉద్ధవుడు వెళ్ళలేదన్నమాట. ఎందుకు వెళ్ళలేదు అంటే కృష్ణుణ్ణి విడిచి వెళ్ళడానికి ఆయన మనసొప్పక కృష్ణుణ్ణి అనుసరించాడు. కానీ ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. కృష్ణుడు అనుకోండి తట్టుకోగలడు ఇలా జరిగినా కానీ, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇదంతా ఆయన లీలే. కానీ వేరే సామాన్యులు తట్టుకోలేరు అనమాట. అందుకని ఉద్ధవుడిని ఆయన పంపించారు, కానీ ఆయన వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది 5th శ్లోకంలో చెప్తున్నారు. తదపి ప్రేతం జానన్నాహమరి మరిందమా వృష్టతో గమం భర్తు పాద విశ్లేషణాక్షమ. హరే కృష్ణ మాతాజీ చదవమంటారండి? చదవండి మాతాజీ. ఓ అరిందమ్రా విదుర, వంశమునకు నశింపజేయబడినడి అతని కోరికను నేనెరుగా ఉన్నప్పటికీ స్వామి పాదపద్మముల వియోగమును సహించుడు నాకు అసాధ్యము కనుక అతన్నే అనుసరించి. హరే కృష్ణ మాతాజీ.
ఆ వంశాన్ని మొత్తం నశింపజేయాలనుకుంటున్నాడు కృష్ణ భగవానుడు అనే విషయం తెలిసినా కానీ ఉద్ధవుడికి అది ఎంతో దుఃఖభరితమని తెలిసినా కానీ ఆయన వెళ్ళలేకపోయాడు. కృష్ణుడి మీద ఉన్న ప్రేమ ఎంత ఉన్నదంటే ముందు వచ్చే దుఃఖాన్ని ఆయన తెలిసినప్పటికీ ఆయన వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు అనమాట. కృష్ణుడినే అనుసరించాడు. ఓకే, నెక్స్ట్ 6th శ్లోక. అద్రాక్షమేకమాసీనం విచిన్వందయితం పతిం శ్రీనికేతం సరస్వాత్యం కృతాకేతమకేతనం. చదవనా మాతాజీ? చదవండి. ఆ విధముగా అనుసరించుచు లక్ష్మీదేవికి ఆశ్రయమైనట్టి నప్పటికిని సరస్వతీ నదీ తటమును ఆశ్రయించి ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచన మగ్నుడైన నా రక్షకుని స్వామిని శ్రీకృష్ణ భగవాను నేను కాంచితిని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చేస్తున్నారు? లక్ష్మీదేవి ఆయనని ఆశ్రయించి ఉంటుంది. అటువంటి స్వయంగా కృష్ణ భగవానుడు సరస్వతి నదీ తటంలో కూర్చొని ఎంతో ఆలోచిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవాన్ని నేను చూశాను అని చెప్తున్నారు. ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే వాళ్ళ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళకి కుటుంబం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వానప్రస్థం స్వీకరించిన సన్యాసం స్వీకరిస్తే అలా గృహాన్ని విడిచిపెట్టారు. అలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళు తలదాచుకోవడానికి ప్లేస్ అంటే వాళ్ళకి ఇల్లు ఉండకూడదు. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే వృక్షాలలో ఉంటారు. అంటే వృక్షాలు ఇప్పుడు అప్పట్లో వృక్షాలు చాలా పెద్దగా ఉండేవి. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఎవరైనా వృక్షమూలం కిందనే ఉండడము వాళ్ళకి అదే సరిపోతుంది అనమాట సన్యాసులకి. అలానే స్వయంగా కృష్ణ భగవానుడు కూడా వృక్షమూలాన్ని ఆశ్రయించాడు. అంటే భగవానుడు కూడా ఇప్పుడు వానప్రస్థం ఆచరించినట్ట. అలానే చెప్పాలి మాతాజీ. నెక్స్ట్ 7th శ్లోక. శ్యామావదాతం విరజం ప్రశంతారుణలోచనం దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశాంబరేణ చ. హరే కృష్ణ మాత చదవమంటారండి. చదవండి. భగవానుడి దేహము శ్యామల వర్ణముగానున్నను నిత్యమును జ్ఞానానంద పరిపూర్ణమునై అత్యంత సుందరముగా నుండెను. అతని నయనములు ప్రశాంతముగా నుండి ఉదయించు సూర్యుని వలె ఎర్రనై ఉండెను. అతని చతుర్భుజములు వివిధ లాంఛనములు పీతవసనములను బట్టి శీఘ్రమే అతడు దేవాది దేవుడని నేను గుర్తించగలిగితిని. హరే కృష్ణ మాత. ఓకే, అక్కడ మాతాజీ సుజాత మాతాజీకి పేపర్ కనపడలేదు అనుకుంటా. పేజ్ 3వ స్కందం మాతాజీ, 3వ స్కందము 4వ అధ్యాయం. అదే చదివారు మాతాజీ ఇప్పుడు. బుక్ వెతుక్కుంటున్నారు మాతాజీ, అందుకని చెప్తున్నాను. పేజ్ నెంబర్ చెప్పండి మాతాజీ. పేజ్ నెంబర్ 123 మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే భగవంతుణ్ణి దూరంగా చూశారు. దూరంగా చూసినప్పుడు ఇంకా దగ్గరికి రాకపోయినా ఉద్ధవుడు గుర్తించాడంట. ఎందుకంటే ఆయన చూడగానే ఫస్ట్ లో భాగవతం కొన్న కొత్తలో స్వయంగా ఉద్ధవుడు స్వయం కృష్ణ భగవానుడు ఇద్దరు కూడా చెట్టు కింద ఉన్నది చూశానమాట. చూస్తే అనిపించింది ఈ చెట్టు కింద కూర్చున్నదేమో కృష్ణుడు, ఆయన ముందలకొచ్చి కూడా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఈయన కూడా కృష్ణుడు లాగానే ఉన్నారే, ఇద్దరు కృష్ణుడు ఎలా ఉంటారు, ఎవరు ఇందులో కృష్ణుడు అనే డౌట్ వచ్చింది అనమాట అప్పట్లో కొత్తలో. తర్వాత అర్థమైంది స్వయంగా ఉద్ధవుడు కూడా కృష్ణుడి యొక్క పోలికల్నే కలిగి ఉంటారు. అందుకనే కృష్ణుడు లాగానే ఉంటారనమాట. కృష్ణుడు ముందు కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఆయనకి కృష్ణ భగవాన్ ఎలా ఉంటాడో తెలుసు కాబట్టి దూరం నుంచి ఆయన చూసి గుర్తుపట్టాడు స్వయంగా కృష్ణుడే కూర్చుని ఉన్నాడు అని. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అలా ఎంత జ్ఞానపూర్ణుడు, ఎంతో నిత్యము ఆనందంగా సుందరంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. మనకి ఎప్పుడైనా ఎలా అంటే ఏదైనా ఒక పని ఎక్కువగా కొంచెం బిజీగా ఉన్నాం అనుకోండి, మన మొహంలో మన బాడీలో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయి దాన్నే ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు అంతమంది మరణిస్తున్నా కానీ అందరూ ఆయన కుటుంబమే. అయినా కానీ ఆయన
ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆయన మొహంలో ఆనందం తగ్గలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆయన ఆత్మారాముడు, అందరూ ఆయనలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శరీరాన్ని విడిచి ఎక్కడికి వెళ్తారు? ఆయన దగ్గరికే వస్తారు. మనకు కూడా ఇదే జ్ఞానం ఉండాలి. కృష్ణుడు ఏ విధంగా ఉండాలని మనకి వ్యవహరించి చూపిస్తున్నారు. మనకి మనం ఎంత సాధారణంగా ఉన్నామంటే, ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా ఊరికి వెళ్తేనే మనము వాళ్ళు వచ్చేదాకా మనకి మనసు నెమ్మదిగా ఉండదు, కొంత మిస్ అవుతూ ఉంటాం. కానీ కృష్ణుడు అటువంటి భావన లేదు ఆయనకి. అలా అని కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉండకూడదా అండి అంటే, ప్రేమ ఉండొచ్చు, ఉండకూడదని కాదు. కృష్ణుడు కూడా ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమ, భార్యలను ఎంతో ప్రేమించేవాడు. కానీ ఎప్పుడైతే ఇంకా ఆయన ఇంకా పూర్తిగా మొత్తం కుటుంబాన్ని విడిచి ఆయన ఇంకా ఆయన తనువుని, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆయన లీలని చాలించి భగవద్ధామానికి వెళ్ళాలి అనుకున్నారు. అప్పుడు మాత్రం నిర్మోహమాటంగా వాళ్ళందరినీ కూడా ఒకేసారి ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన కనుక ఆ విధంగా తీసుకుని వెళ్ళకపోతే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత భగవద్ధామానికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద వాళ్ళకే కోపం వచ్చి ఏం చేసేవాళ్ళు, మొత్తం మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులు, అన్ని రాజ్యాలని కూడా నాశనం చేసేవాళ్ళు. వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకని కృష్ణుడు ముందుగా వాళ్ళని పంపించాడు, వెంటనే ఆయన కూడా వెళ్ళిపోయాడు భగవద్ధామానికి. అది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. 8వ శ్లోకం ఇదొక్కటి చెప్పుకొని మనము ఈరోజు ముగిద్దాము. వామూరావధిశ్రిత్య దక్షిణాంగ్రీ సరోరుహం అపాశ్రితార్బకాశ్వత్థం ఆకృశం త్యక్త పిప్పలం. పదవునా మాతాజీ. చదవండి. భగవానుడు ఒక చిన్న అశ్వత్థమును ఆనుకొని కుడి పాదమును ఎడమ తొడపై నిలుపుకొని ఆసీనుడై ఉండెను. గృహ సౌఖ్యములన్నింటినీ విడిచినప్పటికీ అతడు అట్టి స్థితి యందు మిగుల ఆనందముగానే గోచరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ భగవానుడు ఒక అశ్వత్థ వృక్షాన్ని ఆయన ఆనుకొని కూర్చొని కుడి పాదాన్ని ఎడమ తొడపై పెట్టుకొని ఆ పాదం మీద చెయ్యి పెట్టుకొని కూర్చున్నారనమాట. అప్పుడు అలా చూస్తే అందరినీ, గృహాన్ని, సౌఖ్యాలని, కుటుంబ సభ్యులని అందరినీ విడిచి వస్తే ఎంతో దుఃఖము మనకి ఆ బాధ ఉండాలి. లేదా ఆయనకి అందరినీ విడిచిపెట్టి ఉన్నా కానీ ప్రశాంతంగా నిర్మలంగా ఆయన మొహంలో మనకి ఏ విధమైన చింత అనేది కనపడలేదంట ఉద్ధవుడికి. అదే మనకు ఉదాహరణ. ఆయన ఎప్పుడు కూడా ఆనందపూర్ణుడు. ఎవరినైనా ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉన్నవాళ్ళని చూసారా మాతాజీ? చూడగలమా మనము? లేదు మాతాజీ. కొంచెంసేపు ఆనందంగా ఉంటే ఏదో కొంచెంసేపు ఒక సమస్య, ఏదో ఒక బాధ ఉంది. సమస్య అంతే. అంటే వాళ్ళందరూ కూడా నియంత్రించబడుతూ ఉన్నారు ప్రకృతి చేతిలో. కానీ కృష్ణుడు అలా కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒకటి ఉదాహరణ, ఎందుకని ఆయన అశ్వత్థ వృక్షం ఆయన వీపు వెనకాల ఉంది. మనకి భగవద్గీతలో అది ఏ అధ్యాయం మాతాజీ? 15 మాతాజీ. 15వ ఊర్ధమూలమధ శాఖం. అధ్యాయంలో మనకి అశ్వత్థ వృక్షం గురించి వివరిస్తారు. మనం ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తు పూర్తిగా ప్రతిబింబం. ఒక నీడ లాంటిది అనమాట. అందుకని ఆ పైన ఉన్న అశ్వత్థ వృక్షం మనకి నీడలాగా, పైకేమో ఊర్ధ్వంగా వేళ్ళు, కిందనేమో శాఖలు, మళ్ళీ పత్రాలు అన్నీ ఉంటాయి. అటువంటి అశ్వత్థ వృక్షం ఏమిటి? అది మొత్తం భౌతిక జగత్తుకి, కృష్ణ భగవానుడి యొక్క భౌతిక శక్తికి ప్రతీక. అంటే ఏమిటదంతా పూర్తిగా బాహ్య శక్తి. బాహ్య శక్తి ఎప్పుడు కూడా కృష్ణుడి వెనకాల ఉంటుంది. ఆయన యొక్క ఆంతరంగిక శక్తి కృష్ణుడు ముందుగా ఉంటుంది, బాహ్య శక్తి వెనకాల ఉంటుంది. అందుకని దానికి ప్రతీకగా అశ్వత్థ వృక్షం కింద ఆయన బాహ్య శక్తి ఆయన వెనకాల ఉంది. అశ్వత్థ వృక్షం రూపంలో ఆంతరంగిక శక్తి ఆయనలో ఉంది, ఆయన ముందు ఉంది. అది అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఆంతరంగిక శక్తి ద్వారా లీలని చేశారు, కానీ బాహ్య శక్తి ఆయన వెనకాల ఉంటుంది. ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడి యొక్క బాహ్య శక్తి ఆయన వెనకాలే ఉంటుంది. అందుకనే వాళ్ళు కృష్ణుడికి తిరోముఖంగా ఉంటారు. అందుకని అధోముఖంగా ఉండరు, తిరోముఖంగా ఉంటారు. బాహ్య శక్తి చేత నియంత్రించబడుతున్నారు కాబట్టి అటువంటి బాహ్య శక్తిలోనే ఉంటారన్నమాట. ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా ఆయన బాహ్య శక్తిని వెనక ఉంచుకొని అశ్వత్థ వృక్షం రూపంలో ముందు కాలు మీద కాలు వేసుకొని ప్రసన్న వదనంతో ఎంతో ఆనందంగా
ఉద్ధవుణ్ణి చూశాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏమిటి, స్వయంగా కృష్ణ భగవానుడు నిర్ణయం చేసుకున్నాడు అనమాట, ఇంకా ఆయన భగవద్ధామానికి వెళ్ళాలి అని. ఆయన ఒకవేళ ఆయన నిర్ణయం చేసుకున్నాక ఇంకెవరేం చెప్పినా ఆయన వినరు. మనం ఏం చేసుకోవాలి? ఆయన ఎవరికి ఏమి తెలుసు? అసలు ఎవరికి ఏమీ తెలియదు, కృష్ణుడికి తప్ప. ఆ విధంగా ఆయన, మనం ఇంకొకటి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, మన విశ్వము అన్ని విశ్వాల కంటే చిన్నది. అందుకని మన విశ్వం యొక్క బ్రహ్మదేవుడికి కేవలం 4 తలకాయలు. ఇటువంటి చిన్న విశ్వం నుంచి స్వయంగా భగవంతుడు అంతర్ధానం చెంది ఇక్కడి నుంచి మళ్ళీ వేరే విశ్వంలో ప్రకటమవుతారు. ఎలా సూర్యుడు ఎప్పుడైనా కానీ ఒక ప్లేస్లో అంతర్ధానం వెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్లో ఎలా ప్రకటమవుతాడో, కృష్ణ భగవానుడు కూడా ఈ విశ్వాన్ని వీడబోతూ ఉన్నారు. తర్వాత ఆయన ఎలా విడిచాడు, ఏం మాట్లాడారు ఇంకా ఉద్ధవుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు అనేవి మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. హరే కృష్ణ డివోటీస్, ఎనీ హరే క్వశ్చన్స్, కృష్ణ కామెంట్స్? మాతాజీ. హరే కృష్ణ.